నమస్తే. గ్రూప్ 1 విద్యార్థుల గురించి, గ్రూప్ 1 పరీక్షల గురించి నిజంగానే అవకతవకలు జరిగినాయా? ఈ టీఎస్పీఎస్సీ ఓకే, ఇప్పుడు టీజీపీఎస్సీ మాకు అలవాటైపోయింది. టీఎస్పీఎస్సీ అనేసి పలికేసి 1000 కోట్ల స్కామ్ అని అంటున్నారు. నిజంగానే ఒక 200 నుంచి 500 మంది బ్యాక్ డోర్ జరిగింది అంటున్నారు. ఇంగ్లీషులో రాసిన వాళ్ళవి మాత్రమే బాగా కన్సిడర్ చేశారు, తెలుగు మీడియం వాళ్ళు కన్సిడర్ చేయలేదని. నిజంగా ఇందులో వాస్తవం ఉందా అసలు? వాస్తవాలు లేకపోతే విద్యార్థులంతా గగ్గోలు పెట్టరు కదా మేడం. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మాకు మార్కులు తక్కువ వచ్చాయని దాదాపు 440 మంది కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అంటే వాస్తవం లేకపోతే 440 ముందుకైతే రారు కదా. ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన కాంచి గందరగోళమే. ఫస్ట్ టైం వచ్చింది, పేపర్ లీక్ అయ్యని చెప్పేసి రద్దు చేశారు. రెండోసారి వచ్చింది, వాళ్ళు బయోమెట్రిక్ తీసుకోలేదు, డబ్బులు లేవని బయోమెట్రిక్ తీసుకోలేదు. ఒక్క బయోమెట్రిక్ అనే ఒకే ఒక్క కారణం చూపించి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేసులు వేస్తే రద్దు అయింది. తర్వాత మళ్ళీ మూడోసారి, యాక్చువల్లీ రెండోసారి రద్దు అయినాక పాత నోటిఫికేషనే కొనసాగించాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, పాత రద్దు చేసి కొత్త తీసుకొచ్చారు. ఆ కొత్త తీసుకొచ్చినప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకున్నారు. అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అయింది. పైగా జీవో నెంబర్ 55ని రద్దు చేసి జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. దీని కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగి ఓసీ వర్గాల న్యాయం చేసే విధంగా తయారు చేశారు. ఇవాళ ఫైనల్గా అంటే జీవో నెంబర్ 29 ఆధారంగా చేసుకున్నాం కూడా ఇవాళ గ్రూప్ 1 మెయిన్స్లో 37% మంది ఓసీ అభ్యర్థులు ఉన్నారు. ఇది సివిల్ సర్వీసులలో కనపడదు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా కనపడదు. ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే 37% క్వాలిఫై, అంటే మెయిన్స్కి ఇప్పుడు అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయినట్టు అభ్యర్థులు 37% అని మనం చెప్పేది కాదు, వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్. సరే, మీరు అంటున్నారు 37% ఓసీలు ఉన్నారు. ఎస్, అంటే నిజంగానే వెనకాల ఇండికేషన్స్ వచ్చినాయా? వీళ్ళే ఎక్కువ స్థాయిలో ఉండాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎక్కువ ఉండాలి, లేదంటే ఓసీలే ఎక్కువ ఉండాలి, ఇండికేషన్స్ ఉన్నదా? ఉంటే ఎందుకు ఉండొచ్చు? కారణం ఏముంటుంది? నేనేమంటున్నా అంటే 37% ఓసీలు అంటే వాళ్ళంతా బ్యాక్ డోర్కి వెళ్ళి ఎక్కువ మంది వచ్చే వాళ్ళని నేను భావిస్తున్నాను మేడం. బ్యాక్ డోర్కి వెళ్ళి ఉదాహరణకు మొత్తం 563 పోస్టులలో అట్లీస్ట్ ఒక 200 ఉద్యోగాలన్నా వీళ్ళు బ్యాక్ డోర్కి వెళ్ళి తీసుకునే సందర్భం కనబడతా ఉంది. అందుకే ఓసీ వాళ్ళు ఎక్కువ వచ్చారు. యాక్చువల్లీ గ్రూప్ 2లో 25%, గ్రూప్ 3లో 27%, అంటే 10% ఎక్కువ వచ్చారు. 10% అంటే ఈజీ కనబడుతున్నారు కదా. అంటే ఆ 200 మంది వరకు మినిమం 150 నుంచి 200 మంది బ్యాక్ డోర్ తీసుకున్నారు కాబట్టి ఓసీ అభ్యర్థుల సంఖ్య పెరిగింది. బ్యాక్ డోర్ తీసుకోవడానికి రీజన్ ఏందనుకుంటున్నారు? ఇప్పుడు వీళ్ళ అంటే ఉన్నత స్థాయిలలో ప్రభుత్వంలో అధికారంలో ఉంటే తర్వాత శాసించుకోవచ్చు కదా, డబ్బులకు అమ్ముడుపోవచ్చు కదా, మంత్రులు ఉన్నారు తమ వర్గాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు కదా. అంటే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తమ వర్గాలకు సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, డబ్బులకు అమ్మి ఉండవచ్చు, ఏదైనా జరిగి ఉండవచ్చు. రెండు క్లారిటీస్, అయితే డబ్బులా లేకపోతే ఫర్దర్గా కూడా వీళ్ళు ఆయా పోస్టులలో ఉండడం వల్ల గ్రిప్లో ఉంటారు. మనం తర్వాత అంటే ఇది గతంలో నేను ఒకసారి విన్నాను, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకొక 30 సంవత్సరాల పాటు ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాడు. ఈ రకంగా మీరు అన్న పందాలో చూసుకుంటే డబ్బులు అనే అంశం పెడితే ఇది కూడా ఆస్కారం ఉండొచ్చా నిజంగానే? ఎందుకంటే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ ఇప్పుడు సెలెక్ట్ అయితే వితిన్ ద 5 నుంచి 8 సంవత్సరాల మధ్య కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అవుతాడు, కన్ఫర్మ్ ఐపీఎస్ అవుతారు. నెక్స్ట్ అందరు కూడా బాస్ లెవెల్లో ఉంటారు. ఇవాళ 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలో కనీసం అట్లీస్ట్ 25 జిల్లాలలో ఉన్న కలెక్టర్లంతా గ్రూప్ 1కి వెళ్ళి వచ్చినటువంటి కలెక్టర్లే. ఎవరు కూడా కన్ఫర్మ్డ్ ఐపీఎస్ అనేవాళ్ళు ఇక పై స్థాయిలో ఉంటారు, కలెక్టర్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక రాష్ట్రం యొక్క వ్యవస్థని మొత్తం ప్రభావితం చేసేది. అంటే దేశంలోనే 563 ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ని పోస్టులు ఎప్పుడు రాలేదు, ముందు రావు కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మొత్తం 23 జిల్లాలు ఉన్నప్పుడే పోస్టుల సంఖ్య 200-300 ఉండేది. ఎందుకంటే 13 సంవత్సరాలుగా ఈ నోటిఫికేషన్లు గ్రూప్ 1 అంటే జోనల్ సిస్టమ్ ఆ పేరుతో ఈ పేరుతో ఆపి 13 ఏళ్ల పాటు తర్వాత వచ్చింది కాబట్టి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఆ ఎక్కువ పోస్టులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాగానే గద్దల్లాగా తన్నుకోపోయంగా తయారు చేశారు. దాని ఫలితమే అంటే తెలుగు మీడియం వాళ్ళు ఎవరు కూడా కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితులలో ఉండరు కాబట్టి అమ్మడానికి అవకాశాలు. మీరు ఒక్కసారి క్లియర్గా కొంచెం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంది అసలు ఈ పోస్టులు, ఇంగ్లీష్ మీడియం ఏంది, తెలుగు మీడియం ఏంది, ఇప్పుడు ఓసీలది ఏంది అనేది ఒక్కసారి నాకు. ఒకటి మేడం, ఇప్పుడు వీళ్ళు అక్రమాలు జరిగాయని చెప్పడానికి గల కారణాలు ముందుగా నేనేమంటున్నానంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది అంటే 90% మంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్లో సెలెక్టెడ్ లిస్ట్ తర్వాత. అంటే ఇక పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. వాస్తవంగా ఈ జిఆర్ఎల్ కనుక ఇచ్చి ఉంటే ఈ పాటికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ముట్టడి జరిగేది.
రేపు 24 తర్వాత రీకౌంటింగ్ అవకాశం ఇచ్చారు. 24 తర్వాత అంటే ఫస్ట్లోగా వాళ్ళు జిఆర్ఎల్ పెట్టే అవకాశం ఉంది. పెడితే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. అంటే 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే 10% మంది మాత్రమే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగు మీడియం అంటే వాళ్ళు మీరు ఇది అజంప్షనా క్లారిటీకి ఎప్పుడు వస్తారు? ఇది ఫస్ట్ వరకు క్లారిటీ వచ్చేస్తుంది. ఉన్నటువంటి వాస్తవమే. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 450కు పైన ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనే కాన్సెప్ట్ని ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేస్తే 450 పైన వారం రోజుల క్రితం చూసినప్పుడు 170 మంది ఉన్నారు. కళ్ళకి టెలిగ్రామ్ రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక చాలామంది ఉంటారు. అంటే వాస్తవంగా ఈ 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 10%. మరి మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది? 40% మంది తెలుగు మీడియం వాళ్ళు మెయిన్ సెలెక్ట్ అయితే అట్లీస్ట్ 20% మంది ఉండాలి కదా. అంటే 30% ఎగిరిపోయారు, మొత్తం ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేసింది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఎక్కడనైనా సివిల్స్లో కూడా మెయిన్స్ సెలెక్ట్ అయినప్పుడు మార్కులు ఎంత అంటే 50% కూడా దాటట్లేదు. 50%, 52-55 లోపే బిలోనే ఉంటున్నాయి. కానీ ఇక్కడ దాదాపు 500 మార్కులు వచ్చిన పైన మినిమం 100 మంది ఈజీగా వెళ్తారు. 60% మార్కులు ఎవరికి రావడం లేదు. ఇక్కడ వస్తున్నాయంటే బ్యాక్ డోర్లో పెట్టి ఉద్యోగాలు అమ్ముకోవడానికి ఆస్కారం ఉంది. నిజంగా ఇంగ్లీష్ వాళ్ళకి అంత రాదు. 2023 పాస్ అవుట్ వాళ్ళకు గన్ మార్కులు రావడం ఏంటి? తెలుగు మీడియం వాళ్ళు 4 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూ అయిన వాడికి 370 మార్కులు రావడం ఏంటి? అంటే మీరు ఇట్లా బేరీజ్ ఇట్లా వేసుకుంటున్నారా? అట్లా బేరేజ్ వేసి ఇది 100% జరిగింది అనేది నాకు ఆరోపణ. 60% ఆఫ్ వీళ్ళు ఉన్నారు, 90% ఉన్నటువంటి సందర్భం వాళ్ళదే ఉంది. ఇంకో అంశం ఏమిటంటే దీంట్లో ఓసీలు కూడా 37% మంది ఓసీలు ఇక్కడ వచ్చారు. 37%. ఇది సివిల్స్లో కనపడదు, ఏపీపీఎస్లో కనపడదు, ఎక్కడో కనపడదు. ఈ విధంగా ఈ లెక్కలు వేసుకుంటే కనపడుతుంది. ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ మనకు 2 హాల్ టికెట్స్ ఇచ్చారు. హాల్ టికెట్స్ అనేవి ఫిలిమ్స్కు మెయిన్స్కు వేరు ఇవ్వరు, ఒకటే హాల్ టికెట్ ఉంటుంది. ఈసారి మాత్రం వేరు ఇచ్చారు. పైగా నోటిఫికేషన్లో కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అంటే మధ్యలో వేరే దూర్చడం కోసమే ఇది మార్చారు అనుకోవచ్చు. అయితే మరి ఎట్లా చేసారు మొత్తం మీద? అప్పుడు ఇది ఈ సమస్య కూడా స్టార్టింగ్ లో కూడా అది ఇచ్చినప్పుడు కూడా ఒకటి హాల్ టికెట్ ఇవ్వాలిగా, 2 ఇచ్చారు అన్నట్టు. దీనికి ఉందా డీవియేట్ చేయడానికి అవకాశాలు కూడా? ఇది కూడా ఒకటి ఉంది. ఇంకోటి ఏంటంటే మెయిన్ 5వ పాయింట్ ఏంటంటే కంప్లీట్గా వాల్యుయేషన్ అనేది సరిగా జరగల. అది ఎట్లా చెప్తున్నాం అంటే టోటల్ డిఎల్స్తో నింపినట్టుగా వాళ్ళకి లిస్టు బయటకు వచ్చింది, లెక్చరర్ లిస్టు బయటకు వచ్చింది. డిగ్రీ కాల్ లెక్చరర్ అనే వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు ఏడ పని చేస్తున్నారు, ఎవరెవరు వచ్చారని చెప్పేసి ఒక లిస్టు బయటకు వచ్చింది. ఆ డిఎల్స్ ఎవరు కూడా జేఎల్ నుంచి ప్రమోషన్ పొందినట్టు డిఎల్సే. డైరెక్ట్ డిఎల్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాస్తవంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లతో దిద్దాల్సినటువంటి పేపర్లని డిఎల్స్ దిద్దారు. ఎంతమంది ఉంటారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ దీంట్లో? ఈ పేపర్ లేరు కదా అసలు. యూనివర్సిటీలో ప్రొఫెసర్లు చాలా. అంటే మీరు ఏమంటున్నారంటే ఈ జేఎల్ నుంచి వచ్చిన వాళ్ళే డిఎల్ అంటే వీళ్ళకి అవగాహన లేదా? అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదా, లేకపోతే ఉట్టిగా రైటింగ్ చూసేసిరా? తెలుగు అంటే వీళ్ళకి మీరన్న ఒకవేళ అపవాద ప్రకారం వీళ్ళకి తెలుగు వచ్చి ఉంటుంది ఎక్కువ. 100% తెలుగు వాళ్ళు 90% మంది తెలుగు వాళ్ళు. అవును, తెలుగు వాళ్ళు వచ్చేసి ఏం చేయాలి? వీళ్ళకే ఎక్కువ రావాలి కదా. వీళ్ళకి వేయాలా? తెలుగు అర్థమైంది, వీళ్ళకి తెలుగు బాగా అర్థమైంది, తక్కువ వేసారు. ఇంగ్లీష్ అర్థం కాలే, ఎక్కువ వేసినారు. సరే ఒక్కటి ఇక్కడ తెలుగు బాగా అర్థమైనప్పుడు తెలుగు పేపర్ తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళకి మార్కులు ఇవ్వాలి జనరల్ గా అయితే కదా. ఇవ్వాలి లాజిక్ ఇవ్వాలి. మరి వీళ్ళు పోయి ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇంగ్లీష్ లో వీళ్ళకి ఇచ్చారు? వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాక మరి తక్కువ మార్కులు వేస్తే నీకు ఏమన్నా అర్థమైందా కాలని అడుగుతారని భయపడేసి ఉంటారు వాళ్ళు. అంటే ఉదాహరణ ఏంటంటే దానికి కాన్సెప్ట్ ఏంటంటే 100 మందిలో 40 మంది ఉమెన్స్ ఉన్నారు. 40 మంది ఉమెన్స్ ఉన్నారు. మరి అది గ్రూప్ 2లో 20 మంది ఉండాలి కదా. 20 మందిలో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. గ్రూప్ 3లో 8 మంది ఉన్నారు. అంటే మరి ఇక్కడ చదవని వాళ్ళు ఈయన చదివిరా? అమ్మాయిలు రావడం నేనే, అమ్మాయిలు అనే వాళ్ళని ప్రోత్సహిస్తాం, బాగా చదవాలని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తాం. వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఉంటే అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు తక్కువ పడిపోతున్నారు. కానీ ఇక్కడ 40 మంది ఉమెన్స్ వచ్చారు. పైగా ఫ్రెష్ 2023, 2024, 2023లో పాస్ అవుట్. ఎందుకంటే వాళ్ళ రీనోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళంతా. అంటే 10-15 ఏళ్ల పాటు చదివినటువంటి వాళ్ళకేమో ఒక డిప్యూటీ తహసీల్దార్ ఎక్కువనా, 2023లో పాస్ అవుట్ బీటెక్ అభ్యర్థి ఎక్కువనా? ఒక ఏసీటీఓ రాశారు, సివిల్స్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఇంతమంది. వీళ్ళకేమో ఇంకా కొంచెం అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉండి, ఇంకొంచెం అవగాహన ఎక్కువ ఉండి, జీకే మీద ఎక్కువ ఉండి. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ మేడం, మీకు సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుందా, కొత్తగా వచ్చిన యాంకర్కి ఎక్కువ ఉంటుందా?
జనరల్గా అయితే నలిగి ఉంటాము కాబట్టి మనకి ఏది ఎట్లా ఇది చేయాలనే దాని మీద అయితే అవగాహన ఉంటుంది. మీరైతే సీనియర్ జర్నలిస్ట్ అయితే ఒప్పుకుంటుంది కదా, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది కదా. నేను ఒక 15 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో PhD డబుల్ పీ చేసిన, ఎన్నో ఆర్టికల్స్ చదివినా, నేను ఇలా టీచింగ్ ఫ్యాకల్టీగా ఉన్న క్లాసే చెప్తున్నా. గమ్మత్ ఏంటంటే నా దగ్గర తీసుకున్నటువంటి కోచింగ్ తీసుకున్న అభ్యర్థులలో తెలుగు మీడియం వాళ్ళకి నా దగ్గర కోచింగ్ తీసుకోరు, తెలుగు మీడియం వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అంటే 47, 48. గమ్మత్ ఏంటంటే ఒక ఆయన ఫ్యాకల్టీ ఉండి ఇలా ఉద్యమ చరిత్ర ఆర్టిస్ట్ క్లాసులో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి 51 మార్క్స్ వేశారు ఆయనకు. అంటే ఒక కోచింగ్ ఫ్యాకల్టీకి 51 వేస్తే నా దగ్గర ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నా దగ్గర క్లాసులు ఉన్నారు. నేను చెప్పింది తెలుగులోనే. తెలుగు మీడియం క్లాసెస్ ఎన్ని వాళ్ళు ఇంగ్లీష్లో రాశారు. వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 82 మార్కులు వచ్చినాయి. తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో రాసి ఇంగ్లీష్ మీడియం రాస్తే వాళ్ళకి 82 వచ్చినాయి. అచ్చమైన తెలుగు మీడియంలో క్లాసెస్ని వాళ్ళు ఎనాలిసిస్ చేసి ఎన్నో పత్రికలు రాసి ఆర్టికల్ తయారు చేసుకొని వాళ్ళకు ఇంట్రడక్షన్ పార్ట్ రాసి కంటెంట్ రాసి అనాలిసిస్ రాసి ఎవాల్యుయేషన్ చేసి దాంట్లో కన్క్లూజన్ అన్నీ ఇస్తే వాళ్ళకు 47, 48, 52, 53 వాళ్ళంతా బిలో 65. ఇంగ్లీష్ మీడియం అబోవ్ 65 అబోవ్నే 82, 83, 84 వచ్చేసినాయి. ఒకళ్ళకి హైయెస్ట్ మార్క్స్ తెలంగాణ ఉద్యోగులు 100 మార్కులు వేశారు. 38 మార్కులను తెలుగు మీడియం వాళ్ళకి వేశారు. ఎందుకు ఇంత వేరియేషన్? అంటే వాల్యుయేషన్లో గందరగోళం ఉంది. ఫస్ట్ 100లో 40 మందిని అమ్మాయిలను ఎంపిక చేయడం అంటే ఇక్కడ ఏమన్నా రాతల పోటీలా మేడం? ఇదేమన్నా గ్రూప్ 1 ఎగ్జామా? ఏమన్నా రాతల పోటీ ఇది? అంటే అందంగా రాసిన వాళ్ళకి మార్కులు ఎక్కువ పడ్డాయి అనేది ఒకటి ఇందులో పాయింట్ రైజ్ అవుతుంది. రెండోది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేశారు. ఇంగ్లీష్ మీడియం ఒకవేళ మీరు అన్న ప్రకారం సార్ ఇప్పుడు ఈ జేఎల్ నుంచి డిఎల్కి వచ్చిన వాళ్ళకి సరే అవగాహన లేదు, ఇంగ్లీష్ రాదేమో అన్న నేపథ్యంలోనో ఏమడుగుతారనేసి ఒకవేళ ఏసీర్ అనుకుందాం. ఇది మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు కేసు వేసారు చేతినపూర్లో జరిగిన అంశాలపైన అప్లై చేసిన కేసు పెట్టాలి ఫస్ట్. సరే మీరైతే ఇప్పుడు మీరు జర్నలిస్ట్ విఠల్ గారు వీళ్ళందరూ కూడా అంశాన్ని తెరపైకి తెస్తున్నారు కదా. ఒకవేళ ఎవరు వీళ్ళకి ఇట్లా దిద్దామని చెప్పకపోయి ఉంటే రివాల్యుయేషన్ చేయొచ్చు వాస్తవానికి. అయితే ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఆయన కూడా డిగ్రీ కాలేజ్ లెక్చరర్. అవును, ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు చాలా మంది వాల్యుయేషన్కి వెళ్ళిపోయారు. ప్రసన్న హరికృష్ణ మన ఎమ్మెల్సీ ఎంతమంది చేసి ఉంటారు వాల్యుయేషన్? దాదాపు అంతా 90% అంతా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లే కదా. డిగ్రీ కాలేజ్ లెక్చర్ ఎవరన్నా మీకు అందులో ఈ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు మీకు ఎవరినన్నా ఎవరి ద్వారానన్నా మీరన్నా వాళ్ళు ఏం జరిగింది అనే ఒక అది తెలిసేనే చెప్పింది. అది చెప్తేనే ప్రసన్న హరికృష్ణ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు, ఒక 8 పాయింట్లు ఇచ్చారు, ఈ పాయింట్లు ఉంటే మార్కులు వేయండి. కానీ ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏం చేస్తారంటే ఒకటే అంశాన్ని 4 రకాలు, ఒక సింధు నాగరికత ఉంది, ఒక సింధు నాగరికతని ఒక కాన్సెప్ట్ని 4 రకాలు రాయొచ్చు. కానీ అల్ల ఇచ్చిన పాయింట్స్ ఉండాలని రూల్ ఏం లేదు. అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే అది ఈ విధంగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సోషియాలజీ పేపర్ సోషియాలజీ వాళ్ళు దిద్దాలి. సోషియాలజీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి పాలిటీ వాళ్ళు దిద్దిచ్చారు. తెలంగాణ మూమెంట్నేమో సంబంధం లేని ఏపీ వాళ్ళతో దిద్దిచ్చినట్టుగా మాకు అనుమానాలు. సో ఇప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది బ్లూ ప్రింట్తో కూడా అనుకోవచ్చు. బ్లూ ప్రింట్తో కూడా మీరు అన్నట్టుగా సబ్జెక్ట్ అనేది ఇప్పుడు బతుకమ్మ నేపథ్యం రాయమంటే మీరు ఒక రగల వస్తా, నేను ఓవరాల్గా అయితే బతుకమ్మ నేపథ్యం రాస్తాం. కానీ మరి వాళ్ళు ఇచ్చిన బ్లూ ప్రింట్లో ఉన్న పాయింట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఇక్కడ మార్కులు వేశారు అనుకోవచ్చు. అట్లే వేసారా మొత్తం మీద. ఇంకోటి ఏంటంటే ఏబిపిఎస్లో 6800 మంది మెయిన్స్ ఉన్నారు. 6800 మంది ఉంటే వాళ్ళకు 3 నెలల పాటు పేపర్ వాల్యుయేషన్ జరిగింది. ఇక్కడ 21,000 మంది అంటే 2 రెట్లు ఎక్కువ ఉంది. ఇంకా అంటే 3 నెలలు అంటే మనకు వాళ్ళ లెక్క ప్రకారం చూసి 9 నెలలు పట్టాలి. అట్లీస్ట్ ఒక 6 నెలల పాటన పేపర్లు దిద్దాలి కదా. మరి ఏం కొంపలు మునిగిపోయిన ప్రపంచం అంతా ఏం మునిగిపోయిందని 3 నెలల పాటు దిద్దారు. జల్దీ మేము వచ్చినాం కదా, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకోవాలనేది ఒకటి కూడా ఆతృత కూడా ఉంటది కదా. ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఏవి ఉద్యోగాలు అంటున్నారు కాబట్టి త్వరగా చేద్దాం. ఆల్రెడీ మనం 55,000 ఇచ్చినామని చెప్తున్నాం కాబట్టి జల్దీ ఇచ్చినామని ఇక చూసినామని చెప్పుకోవడం అవకాశం. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలన్నా పైన ఉన్న ముఖ్యమంత్రి ఆదేశాలు మంత్రులు ఆదేశిస్తే దెబ్బతిస్తారా? దానికి అతీతమా ఇదేమన్నా? వాళ్ళేమో అంతే కదా. రాజ్యాంగబద్ధ సంస్థ అంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన వాళ్ళు అలా కూర్చోబెడుతున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ కేంద్ర సంస్థలకు వెళ్ళి నియామకం జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన వాళ్ళతో రాజ్యాంగబద్ధ సంస్థ పెడుతున్నారు. ఇప్పుడు 3 మారారు. ఒక గ్రూప్ 1లో 3 మారారు. మహేందర్ రెడ్డి మారిండు, అలాగే ఇప్పుడు బుర్ర వెంకటేష్ సార్ వచ్చారు, అంతకుముందు ఇంకోసారి ఉన్నారు. 3 అంటే ఒక నోటిఫికేషన్లో 3 దానికి మారారు. ఇప్పుడు ఇది మీరు చెప్తున్న ఫస్ట్ డౌట్. ఫస్టే
ఇక మెయిన్ ఎలిగేషన్ ఏంటి అని అంటే ఇప్పుడు పోస్టులు అమ్ముకున్నారనే విషయంలో ఇంచుమించు మీరు అనుకున్నట్టుగా 200 పోస్టులు అయినా కూడా ఒక్కొక్క పోస్టుకు వచ్చేసి ఒక 5 కోట్లు 5 కోట్లు అంటే ఆల్మోస్ట్ మీరు 1000 కోట్లకు పైగా చెప్తున్నారు. 1000 కోట్ల కుంభకోణం జరిగిందని నేను చెప్తున్నా, ఆరోపణ చేస్తున్నా. నేను ఆరోపణ చేసినప్పుడు నా మీద కేసు పెడతారా, ఆరోపణ చేసినప్పుడు టీఎస్పీ కేసు పెట్టాలనా? ఆరోపణే అని పెట్టుంటారేమో కదా, ఓన్లీ ఆరోపణేమో ఈయన కావాల్సుకొని ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారేమో అనేసి పెట్టుంటారు. మరి ఎలిగేషన్ చెప్పినట్టు నువ్వు ఎంక్వైరీ మొదలు పెట్టాలి కదా. మరి అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగ సంస్థనే కదా. మరి రాజ్యాంగబద్ధ సంస్థల్లో 18 పేపర్ లీక్ అయినాయి కదా. మరి రాజ్యాంగబద్ధ సంస్థలు 18 పేపర్ ఎట్ లీక్ అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కదా. మీరేమంటారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ సంస్థ మీద మీరు ఎలిగేషన్ చేస్తారా అంటున్నారు. మరి రాజ్యాంగబద్ధ సంస్థనే 18 పేపర్ లీక్ అయినప్పుడు కళ్ళు మూసుకుందా? మరి అక్కడ రాజ్యాంగ సంస్థ, ఇక్కడ రాజ్యాంగ సంస్థనే కదా. మరి అక్కడ దొంగలు ఉన్నప్పుడు ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది కదా. నేనేమంటున్నా అంటే ఇంగ్లీష్లో 90% మంది అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు మెయిన్ సెలెక్ట్ 60% ఉంటే 90% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎట్లా వచ్చినారు? అలాగే 60% పైన మార్కులు ఎక్కువ మందికి ఎందుకు వచ్చినాయి? 37% మంది ఓసీలు ఎట్లా ఉన్నారు? 2 సార్లు ఆల్ టికెట్లు రెండు సార్లు ఎందుకు పెట్టారు? వాల్యుయేషన్లో తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియం ఎందుకు ఇంత గందరగోళం జరిగింది? కాబట్టి నేనేమంటున్నా అంటే కంప్లీట్గా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నాను. టోటల్గా 21,000 పేపర్లు మీరు వాల్యుయేషన్ చేయండి. ఒకవేళ శాత కాకపోతే టాప్లో వచ్చినటువంటి 100 మంది ఇంగ్లీష్ వాళ్ళని, టాప్లో ఉన్నటువంటి తెలుగు మీడియం వాళ్ళని రీవాల్యూట్ చేయండి. ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఇప్పుడు రాష్ట్రం కంపెనీ ఏర్పాటు చేయండి. అది కూడా మీ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, మీరు పెట్టే ప్రొఫెసర్ మీద మాకు నమ్మకం లేదు. యూపీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ మొత్తంగా వాల్యుయేషన్ చేస్తే మొత్తం దొంగలు బయటపడతారు కదా. నిజంగా వాల్యుయేషన్ జరిగింది ఒకవేళ నా ఆరోపణ తప్పు అనుకోండి, మొత్తం వాల్యుయేషన్ చేయండి. ఫస్ట్ మా ఆరోపణలు తప్పని చూపిస్తే మీరు వాల్యుయేషన్ చేసి అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఉదాహరణకు ఇప్పుడు గ్రూప్ 2 ఉన్నది, గ్రూప్ 3 ఉంది. వాళ్ళు రాసినటువంటి ఓఎంఆర్ షీట్లని పబ్లిక్ డొమైన్లో పెట్టారు, ఎవరి వ్యక్తిగత లాగిన్లో పెట్టారు. నేనేమంటున్నా 21,000 మంది పబ్లిక్ డొమైన్లో పెట్టండి పేపర్లు మొత్తం. మంచి రాష్ట్రాలు మేము చూసి నేర్చుకుంటాం కదా, మీ ఫ్యాకల్టీలో వాళ్ళు మంచి రాసి గ్రూప్ 2 థర్డ్ పెట్టారు కదా. గ్రూప్ 2 పెట్టారు, గ్రూప్ 3 పెట్టారు. మరి గ్రూప్ 1 ఏదైనా ఉద్యోగం కదా. ఇవన్నీ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. డబుల్ ఆల్ టికెట్ ఉంది. ఇక్కడ 100 మందిలో 40 మంది ఉమెన్స్ వచ్చారు. ఒక రాతల పోటీలో పెట్టినట్టు, అంటే రాతల పోటీలు ఇప్పుడు అది ఇవాళ తెలంగాణలో కూడా అందాల పోటీలు పెడుతున్నట్టుగా వీళ్ళు రాతల పోటీ పరీక్షలు పెట్టారా నాకు అర్థం కావట్లేదు. అంటే మంచి రాష్ట్రాలకు ఎక్కువ మార్కులు, తక్కువ అంటే రైటింగ్ పోటీలను పెట్టి ముందే అనౌన్స్ చేస్తే అది వేరే తీరు ఉండేది కదా. అంటే ఇన్ని గందరగోళాలు ఉన్నాయి మేడం గ్రూప్ 1 పైన. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 2 కూడా ఇవాళ పిల్లలు గగ్గోలు పెట్టి ఏడుస్తున్న అంశం ఏంటంటే దాదాపుగా 31,000 గ్రూప్ 2లో 13,000, గ్రూప్ 3లో గ్రూప్ 2లో 13, గ్రూప్ 3లో 18,000 మంది అక్కడ పేపర్లలో నెంబర్ లేవు. ఎందుకు లేదంటే నెంబర్ తప్పేసి ఇది వేసారని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైమరీకి ఇచ్చిన తర్వాత ఫైనల్కి ఇవ్వాలి. ఫైనల్కి పిల్లలు చూసుకున్న తర్వాత వాళ్ళకు జిఆర్ఎల్ ఇవ్వాలి. జిఆర్ఎల్ ఫైనల్కి 2 ఒకేసారి ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు మొత్తుకునేది ఏంటంటే నేను ఫైనల్కి చూసుకుంటే 380 మార్కులు వస్తున్నాయి, 400 మార్కులు వస్తున్నాయి, కానీ ఇక్కడ తీరా చూస్తే నాకు 350 వచ్చినాయి, ఇక్కడ 370 వరకే వస్తున్నాయి, మా ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ గ్రూప్ 1లో రీకౌంటింగ్ ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మాన్యువల్గా రీకౌంటింగ్ చేయమని చెప్పి విద్యార్థులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సార్ దీనిపైన అంటే ఇదే గ్రాడ్యుయేట్ ఓట్లతోటి ఎమ్మెల్సీ అయిన వాళ్ళు, లేకపోతే విద్యార్థుల కోసం మేము పోరాటం చేసినామని ఇంకొకరు ఎమ్మెల్సీ పదవి పొందిన వాళ్ళు అంటే ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు అంటే విద్యార్థుల కోసము, ఉద్యోగుల కోసము మేము అంతా పోరాటం చేసినాం, వాళ్ళ కొలువుల కోసము అనేసి కొట్లాడినాం అనేటోళ్ళు. మరి ఈ జరుగుతున్న ఈ ఓవరాల్ తతంగం మీద తీర్మానం మళ్ళీ ఉన్నాడు. ఆయన ఎన్నికైంది ఎక్కడ? గ్రాడ్యుయేట్ సంఘంకి ఎన్నికైంది. మరి గ్రాడ్యుయేట్ల గురించి ఆయనకన్నా అవగాహన ఉందా? ఆయనకు తీర్మానం వల్ల గ్రాడ్యుయేట్ల గురించి, గ్రూప్ 1 గురించి, గ్రూప్ 2 గురించి ఓనమాలు కూడా తెలియదు. ఏ విధంగా డబ్బులు పెట్టిండు, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఎమ్మెల్సీ అండి. ఇలా ఆయన వేరే ఉద్యమాలు చేస్తున్నాడు. అసలు ఉద్యమం ఆయన ఎన్నికైనా, అందుకే ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తే అయిపోతాయి అన్న. రాజీనామా చేయాలి అసలు ఆయనకు. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఆయన అనర్హుడు. సంబంధం లేని వ్యక్తులు ఇళ్ళ కూర్చున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు మళ్ళీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలా బల్మూరి వెంకట్ కూడా ఎక్కడ మాట్లాడతలేడు. అన్యాయం జరిగింది, అన్యాయం. అప్పుడు అదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన కేసుల మీద కేసులు వేసిండు. ఇప్పుడు కేసులు ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ ముందు తీసుకోపోయే ప్రయత్నం చేస్తుండు. ఇప్పుడు ఇవాళ ఇంతమంది గగ్గోలు పెడుతుంటే కలిసి మీరు వివరించే ప్రయత్నం చేసినా మరి అలా పిల్లల కోసం అంటారు, కొట్లాడుతారు, కేసులు వేస్తారు, ఇవాళ ఎందుకు మీరు సపోర్ట్ చేస్తలేరు అనే ప్రయత్నం మీద అడుగుతూనే ఉన్నాం. మేము పబ్లిక్ డొమైన్లోనే అడుగుతూనే ఉన్నాం, వీడియోలలో కూడా అడుగుతూనే ఉన్నాం. ఆయన ఎక్కడ కూడా ఏం మాట్లాడట్లేదు. అప్పుడే ఉత్సాహ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇవాళ బల్మూరి వెంకట్ కానీ, ఇవాళ తీర్మానం వల్ల గెలిచిన తీర్మానం వల్ల కానీ, ఇవాళ ఇదే విద్యార్థుల పేరు చెప్పుకొని వచ్చిన రియాజ్ కానీ ఇవాళ ప్రభుత్వాన్ని వంతపాడుతున్నారు. ఆయన అన్యాయం జరిగిందంటే ఊంటే ఉరుకుదామని చెప్పి పిల్లలు ఎంటేసుకొని పోయారు. ఇవాళ కనీసం ప్రభుత్వం కాడు తీసుకుపోయి మాట్లాడించేటటువంటి సోయి కూడా వాళ్ళకి లేదు. ఇవాళ వీళ్ళ పేరు చెప్పుకొని అధికారం పొందినటువంటి వీళ్లకు ఇవాళ మాట్లాడతలేరు. నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇవాళ ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారండి వాళ్ళు? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టేటువంటి ఉద్యోగాల సంఖ్య 2 లక్షలు. ఎన్ని ఇచ్చారు నిజంగా చెప్పుంటే? 12,000 ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చింది 2 లక్షలలో 12,000, 5% ఉద్యోగాలు ఇచ్చారు. 12,000 ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు రాసింది ఎంత అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మొత్తంగా వాళ్ళు ఇవాళ నింపింది ఎంత అంటే 57,000 ఉద్యోగాలు నింపని చెప్పేసి వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. 57,000 ఉద్యోగాలలో వాళ్ళు నింపింది ఎంత అంటే వాళ్ళ నోటిఫికేషన్, వాళ్ళు అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్లు 12,000 ఉద్యోగాలు. మిగతా 45,000 ఉద్యోగాలు ఎవరివి అంటే గత గవర్నమెంట్ వేసినటువంటి వాళ్లకు వీళ్ళు కేవలం పత్రాలు ఇచ్చారు. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు పద్దానికి పోయి ఈయన పత్రాలు ఇవ్వాలనా? ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉన్నాడా? ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ ఉన్నాడా? పద్దానికి నేను పోయి పత్రాలు ఇవ్వాలి. వచ్చిన 14 నెలల్లోనే మేము ఎవ్వరికి సాధ్యం కానంతగా ఈ 57,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది అని నిన్న కూడా ఎక్కడో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఆయన పత్రాల సీఎం, అబద్ధాల సీఎం. ఆయన అధికారంలోకి వచ్చింది అబద్ధాలతో వచ్చింది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 12,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళు అబద్ధాలు ఆడుతున్న లెక్క తెలియదు కదా. ఇంత ఘోరంగా ఇవాళ ఏమంటారంటే ఉద్యోగాల జాతర అంటున్నారు. అంగన్వాడి ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తాం. అదన్నా కనీసం ఒక 6 నెలల్లో పూర్తి చేయండి, సంతోషపడతాం. మీరు ఇస్తే సంతోషపడతాం. ఇప్పుడు ఎమ్మటే నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ దాన్ని ఫైనల్ వేయడానికి 2 నెలలు 3 నెలలు పడతాయి. కానీ ఉగాది నుంచే నోటిఫికేషన్లు అంటారు. ఉగాదిలోగానే మీరు ఎస్సీ వర్గీకరణ ఆమోదం ఫైనల్ చేసుకొని ఇచ్చే ప్రయత్నం జరుగుద్దా? ఇంకా 2 నెలలు 3 నెలలు పడడానికి అవకాశం ఉంది. ఉగాది ఫస్ట్ నుంచి ఉద్యోగాలు అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్తూ 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి ముందు ఇస్తామని చెప్తారు. గ్రూప్ 1లో ఇలా గందరగోళం జరుగుతుంది. ఇవన్నీ టోటల్గా నోటిఫికేషన్ల పైన వివాదాలు కొనసాగుతున్న సందర్భం కనబడుతుంది. వివాదం లేకుండా ఆ టీఎస్ సార్ ఇప్పుడు మీరు చెప్పిరండి ఆల్రెడీ మీ మీద డిఫర్మేషన్ కేసు కూడా వేసినట్టు. డిఫర్మేషన్ కేసు టీఎస్పీసీ వాళ్ళు కూడా నాకు నోటీస్ పంపారు. ఏమని అంటే మీరు ఇట్లా మా మీద అభియోగాలు నేర్పారు, అభియోగాలు మోపారు, దాన్ని ఇమ్మటి ఆ వీడియోని డిలీట్ చేయండి, మాకు సమాధానం ఇవ్వని చెప్పేసి మీ పైన డిఫర్మేషన్ కేసు వేస్తామని చెప్పేసి నాకు నోటీస్ పంపారు. నేనేమంటున్నంటే దాని బదులు మీకు క్లారిటీ ఇచ్చేసి దాన్ని వెరిఫై చేస్తే అయిపోతుంది కదా మీరు అని అంటున్నారు ఇప్పుడు. అవును, నేనేమంటున్నంటే మీరు 2022లో పెట్టాల్సిన ఎగ్జామ్ 2025లో పెట్టారు, 24లో పెట్టారు, 2 సంవత్సరాలు ఆపారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మంది అభ్యర్థులు ఆగమయ్యారు. మరి వాళ్ళకి ఎంత పైసలు ఇస్తారు మీరు? వాళ్ళకి ఎంత పైసలు ఇస్తారు మీరు? ఉద్యోగాల మీద ఉద్యోగాలు. ఇప్పుడు తెలంగాణ పబ్లిషర్ 13 ఏళ్ళ తర్వాత గ్రూప్ 1 ఇచ్చారు. ఇచ్చిన ఎగ్జామ్లు కూడా 3 సంవత్సరాలు పెట్టారు. మరి ఆ పైసలను మీరు కట్టియండి, నిరుద్యోగులు అందరూ పైసలు కట్టియండి. ఒక కెమిస్ట్రీలో 25 క్వశ్చన్లు తప్పిచ్చారు. దాని కారణంగా చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరికీ మీరు ఒక్కొక్కరికి ₹1,00,000 కట్టియండి. అప్పుడు మీ డెఫర్మేషన్ మేము కూడా స్వీకరిస్తాం. విషయం ఏం తెలుసా, మొన్న 10వ తరగతి పరీక్షలు అయితే అవును తెలుగు పేపర్కి బదులు హిందీ పేపర్ మరి వీళ్ళ మీద ఏమేయాలి? మరి వాళ్ళ మీద జైలు శిక్ష వేయాలి కదా. మరి ఇప్పుడు 107 మందిని పట్టుకున్నారు. సిట్టు దర్యాప్తు ఎటుపోయింది? సిట్టు దర్యాప్తు ఎటుపోయారు? వాళ్ళందరూ పట్టుకోవాలి కదా. న్యూజిలాండ్ దాకా పేపర్ పోయిందని చెప్పారు. మరి అందరి మీద ఇంకా దాని మీద ఇంకా యాక్షన్ కూడా తీసుకోలేదు కదా. అంటే మీరు చెప్పేదేం ఒకటి, చేసేదేం మరొకటి. వీళ్ళు గురుకుల ఎగ్జామ్ వీళ్ళు పెట్టాల, కానీ నియామక పత్రం ఎగ్జామ్ పెట్టింది గత గవర్నమెంటే పెట్టింది, రిజల్ట్ కూడా గత గవర్నమెంట్ ఇచ్చింది. కేవలం నియామక పత్రాలు ఇచ్చారు. ఆ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు కూడా గందరగోళం చేశారు. ఎట్లా చేశారు అంటే మనకు డిఎల్, తర్వాత జేఎల్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ ఇలా ఇవ్వాలి. వీళ్ళు ఏం చేయాలి? డిఎల్ ఉద్యోగం ఇవ్వకుండా పీజీటీ ఉద్యోగం ఇచ్చారు. ఇంకా డిసెండింగ్ ఆర్డర్ పోయినట్ట. పీజీటీలు ఎందుకు పీజీటీ ఇచ్చారంటే జేఎల్ డిఎల్కి ఇంటర్వ్యూలు పెట్టాలి. ఇంటర్వ్యూలు పెట్టాలంటే 4 రోజులు టైం పడుతుంది. కానీ ఈ పీజీటీ ఎందుకు ఇచ్చారు ముందలంటే ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల కంటే ముందు మేము ప్రచారం చేసుకోవాలి కదా. మీ ప్రచార ఆర్భాటాల కోసం ఏం చేశారంటే ఈ పీజీటీ వచ్చిన క్యాండిడేట్కే డిఎల్ వచ్చింది, ఈ పీజీటీ వచ్చిన క్యాండిడేట్కే జేఎల్ వచ్చింది. 3 జాబులు వచ్చినాయి. ఒకవేళ డిఎల్ వచ్చింది అనుకో ఆయన జైలు పోతాడు కాదు. ఇట్లా 2800 మంది కుటుంబాలను రోడ్డున పడేశాడు ఆయన ఒక్క ప్రచార ఆర్భాటం కోసం.
ఒక ముఖ్యమంత్రి చేతి మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలనే ఒకే ఒక ఉత్సాహంతో 2,800 మందికి ఆగం చేశారు. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి ఈ ఉద్యోగాలు మిగిల్చుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు గ్రూప్ 2లో గ్రూప్ 4తో దాదాపు 2-3 వేల ఉద్యోగాలు మిగులుతాయి. ఏఈ వచ్చిన వాళ్ళకి గ్రూప్ 4తో వచ్చింది, ఇంకో ఉద్యోగం వచ్చిన గ్రూప్ 4తో వచ్చింది. ఇవన్నీ గందరగోళాలు మొత్తం. అంటే రాజకీయం కోసం చేస్తున్నాయి, ఒక ప్లానింగ్ లేదు, పాడు లేదు, ఏది లేదు. ఇవాళ వీళ్ళు ఇచ్చినటువంటి 45,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ 45,000 ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టింది, రిజల్ట్ ఇచ్చింది. వీళ్ళకి ఏమో నియామక పత్రాలు ఇచ్చి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు 15,000 మంది పోలీసులకి. అలాగే గురుకుల ఎగ్జామ్, అలాగే డిఎస్ 6,500 ఉద్యోగాలు, గత ఉద్యోగాలు అంటే 4,500 అంటే ఉద్యోగాలు. ఇప్పుడు ఎవరో ఒకరు సరే, ఇప్పుడు ఆయన నేను ప్రతి చోట పోయేసి మేము 57,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటారు అనేదన్నా మనకు ఒక చిన్న మనసాక్షి నిరుద్యోగి తెలుసు మేడం. ప్రతి నిరుద్యోగికి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కావు, వీళ్ళు ఇవ్వడం లేదు. ఇయర్ క్యాలెండర్ లాస్ట్ అసెంబ్లీ సెషన్లో అంటే ఎన్నికల మేనిఫెస్టో పక్కన పెట్టండి, గందరగోళం బాయిలో పడేసుకోండి. మళ్ళీ లాస్ట్ ఇయర్ అసెంబ్లీ సెషన్లో కూడా ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు. ఏ ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో చెప్పాలి, డేట్లు ఇచ్చారు. ఆ డేటు లాస్ట్ అక్టోబర్ 24వ తారీఖు నాడు గ్రూప్ 1 ఇస్తామని చెప్పారు. అక్టోబర్ పోయి, నవంబర్, డిసెంబర్ పోయి, మార్చి వచ్చిన వరకు గ్రూప్ 1, మళ్ళీ ఇంకో గ్రూప్ 1 లేదు. ఫిబ్రవరిలో డిఎస్ ఇస్తామన్నారు, ఆ డిఎస్సి లేదు. ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు, దాంట్లో ఏ ఉద్యోగం కూడా లేదు. ఇంకా ఇంతవరకు ఇయర్ క్యాలెండర్ మొదలే పెట్టలే వీళ్ళు. సంవత్సరం దాటిపోయి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతారు. నీళ్ళు ఎన్ని ఇచ్చినట్టు మీరు చెప్పండి. ఈ 15 నెలల్లో నిజంగా వీళ్ళు నిజాయితీకి ఇచ్చిన ఉద్యోగాలు 12,000 ఇదే కన్ఫర్మ్. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇంతే ఇచ్చింది. వీళ్ళు ఇచ్చింది 12,000 ఉద్యోగాలే. 45 ఉద్యోగాలు గత గవర్నమెంట్, మొత్తం కలిపితే 50,000 ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రతి లెక్క చెప్తాను నేను నిరుద్యోగుల కానీ దీన్ని మాత్రం తీసుకెళ్లి ఇది పెట్టకుండా మేము 57,000 ఉద్యోగాలు దేశ చరిత్ర మాదే అంటున్నాడు ఆయన. అదే దేశ చరిత్రనే మాదే అంటున్నారు. ఇది సంవత్సరానికి ఇస్తాను ఉద్యోగాలేనండి 2 లక్షలు. సరే ఓకే, మరి ఇవన్నీ కలుపుకున్న 2 లక్షలు కావాలి కదా. అదే కదా మరి. సరే వాళ్ళు ఇచ్చింది 12,000, కాకపోతే అన్ని వేసుకున్నారు, నియామక పత్రాలు మీరే ఇచ్చారు కాబట్టి మేము ఇచ్చినామని చెప్పినా కూడా 57,000 ఉద్యోగాలు అవుతున్నాయి కదా. రిమైనింగ్ ఏవి మరి? రిమైనింగ్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఇస్తామని చెప్తా అంటారు కానీ మరి ఎంత ఇస్తారో కూడా తెలియదు. ఇంకో ఘోరం ఏంటంటే మేడం, నిరుద్యోగులందరినీ ఏకతాడి తీసుకోవడంలో నా యొక్క పాత్ర బలంగా చెప్పారు, చాలా బలంగా కొట్లాడినాం. తీరం నేనేమంటున్నానంటే టెక్నికల్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు, సంతోషం. కానీ ఎంత ఇచ్చారని డబ్బులు దానికి 100 కోట్లు ఇచ్చారు. 100 కోట్లు ఏ మూల సరిపోతాయి? నిజంగా మీకు ప్రేమ అభిమానాలు ఉంటే 5,000 కోట్లు ఇవ్వాలి. 5,000 కోట్లు ఇస్తే కనీసంగా ఒక సంవత్సరానికి ఒక 5 లక్షల మంది తయారు చేయొచ్చు. ఇవాళ ఇవాళ యువక రుణాలని చెప్పేసి 6,000 కోట్లు ఇస్తారు. 6,000 కోట్లని కార్యకర్తలు పంచిపెడతారు. మీరు పంచిపెట్టక రాష్ట్రం ఆగమవుతుంది. 6,000 కోట్లు ఏం చేయాలా? ఒక టెక్నికల్ యూనివర్సిటీ కేటాయించండి, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పియండి, ఒక బీటెక్ చేసిన వాళ్ళకి కోర్సులు నేర్పియండి. అట్లా ఒక 10 లక్షల మంది ఉద్యోగులుగా మారుతారు. మీరు ఎట్లా గవర్నమెంట్లు ఇవ్వడం సాధ్యం కాదు, ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక బడ్జెట్లు ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి కనీసం ఇవాళ 30 లక్షల మంది మీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేర్లు నమోదు చేసుకున్నారు. ఇవాళ 60 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. నేనేమంటే వాళ్ళకు ఒక 6,000 కోట్లు రాజీవీకరణాలు పెడితే ఒట్టిగా వృధా చేయకుండా ఒక టెక్నికల్ యూనివర్సిటీకి 6,000 కోట్లు కేటాయించి ఊరికి ఒక 50 మందిని పట్టుకొచ్చి వాళ్ళ బలవంతం కూర్చోబెట్టి వాడికి ఇంగ్లీష్ నేర్పించి టెక్నికల్ స్కిల్స్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ మొత్తం హబ్ అనేది వాళ్ళకు ఉద్యోగులుగా మారిపోవడానికి అవకాశం ఉంది. ఇవాళ నాన్ లోకల్స్ వచ్చి ఉద్యోగాలు మొత్తం తీసుకుంటున్నారు. నాన్ లోకల్తో పోటీ తట్టుకోవాలంటే నువ్వేం చేయాలా? వీళ్ళకి స్కిల్స్ నేర్పించాలి. ఆ స్కిల్స్ నేర్పించడానికి ఉపయోగించరాదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికేం లాభం? అందుకే కదా స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ 100 కోట్లు ఇచ్చారు, ఏడా ముందు పడుతుంది అది? దానికి ఒక ఇప్పుడు మీరు ఇలా మహిళా ఫ్రీ బస్సుకు 5,000 కోట్లు ఇస్తారు, దానివల్ల ఏమైనా సంపద పెరుగుద్దా? ఇలాంటివి పెట్టినా కూడా కనీసం యువతకు ఉపాధి. 3 పథకాలు వృధా పథకాలు మేడం. ఒకటి ఫ్రీ బస్సు, మహిళా బస్సు. ఏ ఒక్క మహిళ కూడా గాంధీ భవన్ పోయి కనీసం మాకు ఫ్రీ బస్సు కావాలి ఒక్కరు కూడా అడగాలి. దానివల్ల సంవత్సరానికి 5-6 వేల కోట్లు మిగిలిపోతే దాని విద్యా వైద్యాన్ని ఖర్చు పెట్టాలి. రెండోది 200 యూనిట్ల కరెంటు. ఎవరు కాల్చుకున్న కరెంటు వాళ్ళు కడతారు కదా. ఆల్రెడీ రైతులు ఫ్రీగానే ఇస్తున్నాం. రైతు కుటుంబాలే అన్నీ ఉన్నాయి. దాదాపు ఇంటి బిల్లు కరెంటు కట్టుకోండి కదా. 200 కరెంటు బిల్లు వల్ల దానివల్ల కొంత 500 ఫ్రీ గ్యాస్ ఎవరు కాల్చుకునే కరెంటు వాళ్ళు. ఈ ఉచిత పథకాలన్నీ విద్యా వైద్యాన్ని పెడితే అయిపోతుంది కదా. విద్యా వైద్యానికి అసలు నిధులు కేటాయించకుండా వృధా పథకాలు పెట్టి రాష్ట్రాన్ని మొత్తం కూడా దివాళా తీయించేసి ముందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్న రివాల్యుయేషన్ జరగలేదు, మీరు లేకపోతే ఏమన్నారు, అందులో టాప్ 100 వచ్చిన వాళ్ళు కాకపోతే ఇందులో టాప్ పెట్టిరు కదా. అందులో 100 మంది, ఇందులో 100 మంది, తెలుగు అండ్ ఇంగ్లీష్. పోనీ అదన్నా చేయమన్నారు, రివాల్యుయేషన్ చేయమన్నారు, ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయండి అది అడుగుతున్నారు. లేదు అని అంటే ఆ షీట్స్ కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఇవి ఏవి చేయకుండా మీరు అంటున్న బాధని గోసని ఏమీ పట్టించుకోకుండా యథావిధిగా జరిగితే ఏం జరగబోతుంది? యథావిధి విద్యార్థులు ఇంకో 4 రోజులు కొట్లాడతారు,
కానీ ఇవన్నీ ఒక్కొక్కటి పేర్చుకుంటూ పోతాయి. వీళ్ళ అసంతృప్తులను పేర్చుకుంటూ పోయి వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్కి 64 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఎంత వస్తాయంటే 10 సీట్లు వస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాడపత్తలే కూడా పోతుంది. మీరు ఏదో నింపేస్తున్నామనే సంతోషం కాదు, న్యాయబద్ధంగా నింపండి. 563 పోస్టులలో ఒక్క క్యాండిడేట్ కూడా అనవసరం అంటే దొంగతనంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కాదు. నిజాయితీగా లేని నిక్కచ్చైనా కష్టపడ్డోడికి ఉద్యోగం అని చెప్తున్నాను. అవినీతి అక్రమాలు లేకుండా ఇవ్వని చెప్తున్నాను. మీరు ఇట్లానే మేము ముందుకు పోతామంటే మీరు ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, రేపు వచ్చే ఎలక్షన్ల కోసం కట్టెలు పట్టుకుని వెంటబడే తరిమే యొక్క పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఉద్యోగం చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉంటారు అప్రాక్సిమేట్లీ? మిగతా వాళ్ళు నాన్ జాబర్స్ ఎంతమంది ఉంటారు? తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఏది ఆల్రెడీ మెయిన్స్ రాసే వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే తెలుగు మీడియం వాళ్ళే ఎక్కువ మంది అంటే వచ్చిన 10%లో వాళ్ళకి ఎంత అసలు తెలుగు మీడియం లేరు మేడం. ఒక 10% ఉంటే 50 మంది ఉంటారు. 50 మంది నుంచి 60 కంటే తెలుగు మీడియం వాళ్ళకి ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. ఈ 50-60 మందిలో ఒక 30 మంది పైనే ఆల్రెడీ జాబ్ కొట్టేటోళ్ళే ఉంటారు. ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు ఏం లేదు, చాలా తక్కువ మంది. అంతా సివిల్స్ ప్రిపేరే, అది ప్రిపేరే, కొత్త ఫ్రెషర్స్ వచ్చి వాళ్ళకి ఏం తెలియదు. చాలా మంది కనీసం ఏమీ జరగకుండా మీరు అడిగిన డిమాండ్స్ ఏమీ పట్టించుకోలేదు అనుకోండి ప్రభుత్వము, ఖచ్చితంగా దీంట్లో కుంభకోణం జరిగినట్టే. 100% కుంభకోణం జరిగినట్టే. వాళ్ళ అమ్యామ్యాలు గుసపెట్టుకున్నట్టే, రాష్ట్రాన్ని వాళ్ళ కంట్రోల్ తీసుకున్నట్టే, రాబోయే ఒక 20 సంవత్సరాల పాటు గుప్పెట్లో పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినట్టే. వాళ్ళు 5 కోట్లు పెట్టిన కొన్నోడు రేపు ఎంత సంపాదించడండి? అంటే వాడు అవినీతి. ఇదైతే ఒక పోరాటం అయితే దాని తర్వాత దీని కథ తీరు తెన్నులన్నీ అయితే అన్ని బయటకు వస్తాయి అంటారు. 100% వస్తాయి, ఏదో విధంగా బయటకు వస్తాయి. డన్, చాలా క్లారిటీ ఇచ్చారు. ఇంకొకటి సబ్జెక్ట్ కాకపోయినా అడుగుతున్నాను, అంటే తెలంగాణలో మన సంస్కృతి సాంప్రదాయాలు మీరు అన్నిటి మీద మీరు ఆల్రెడీ మీరు ఫ్యాకల్టీగా కూడా మీరు ఫ్యాకల్టీగా ఉన్నాను, తెలంగాణ మూవ్మెంట్ పైన అన్నిటి మీద ఉన్నారు, అన్నీ చేస్తారు, మనకు అన్నీ తెలుసు కదా. ఈ తెలంగాణలో ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీలు అంటే దీనివల్ల తెలంగాణ సంస్కృతి ఏమన్నా ఇనుమడిస్తుందా? తెలంగాణకి నిజంగానే పర్యాటక రంగం అభివృద్ధి చెంది భారీగా బెనిఫిట్స్ జరుగుతాయి ఒక్కసారి, అది కూడా ఏందనేది అంటే అంటే హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నది కాబట్టి ఇంకేమన్నా దాని అభివృద్ధి చెందడానికి కొంత ఆస్కారం ఉంటే ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు ఏముండదు. తెలంగాణ ఊళ్ళలో ఉన్నోడికి ఏం లాభం అండి? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి రంగం ఇటువైపు ఉండాలి, కానీ దీనివల్ల పెద్దగా సమాజానికి ఒరిగేదైతే ఏం లేదు. కాకపోతే మాది హైదరాబాద్ గొప్ప సిటీ అని చెప్పుకోవడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది. మేము ఇది చేసినాం అది చేసామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చేది కూడా ఏం లేదు, సామాన్య జనానికి వచ్చేది ఏం లేదు, నాకు వచ్చేది ఏం లేదు, మీకు వచ్చేది ఏం లేదు.